హలో మూవీ లవర్స్, ఈరోజు రివ్యూ థగ్ లైఫ్. సో మణరత్న సినిమాల్లో అందం, భావన, బలమైన పాత్రలు అన్నీ ఉంటాయి. అలాగే కమల్ హాసన్ ఉంటే ఆ సినిమాలు అంచనాల ఆకాశాన్ని తాగుతాయి. కానీ దాదాపు 10 సంవత్సరాల నుంచి మొదలు పెడితే విక్రమ్ తప్ప ఏ సినిమా హిట్ లేదు. అసలు 20 సంవత్సరాల నుండి ఏ సినిమా సరైన హిట్ లేదు విక్రమ్ తప్ప. థగ్ లైఫ్ కూడా అలాంటి అంచనాలతో వచ్చింది. ప్రారంభంలో చూపించిన బ్లాక్ అండ్ వైట్ యాక్షన్ సీన్, కమల్ యాక్టింగ్ ఫైర్ వంటివి సినిమాకి జోష్ వచ్చాయి. కానీ ఆ ఊపును కథ నిలబెట్టలేకపోయాయి. ఫస్ట్ సీన్లోనే మణరత్నం తన మార్క్ చూపించాడు. మసి పట్టిన వీధిలో జరిగే బలమైన ఫైట్, కమల్ పవర్ లుక్ చూసిన వెంటనే ది క్లాసిక్ కాబోతుంది అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్ల తర్వాతే సినిమా పసిపిల్లలా తడబడుతుంది. పలు పాత్రలు బలంగా కనిపించిన వాటి మధ్య కనెక్టివిటీ బలహీనంగా ఉంది. ఎస్టీఆర్, సింబు పాత్ర మాత్రం స్టాండౌట్. కమల్ లేని సీన్లలో సినిమాని ఎస్టీఆర్ మోస్తున్నా అనిపించింది. ఆయన నటన స్టైల్, డైలాగ్ డెలివరీ అన్నీ మెప్పిస్తున్నాయి. కథలో ఎమోషన్ లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. కీలక సన్నివేశాలు కూడా ఊహించినట్టే ఉండిపోతున్నాయి. ముఖ్యంగా శక్తి పాత్రలో కమల్ హాసన్ ఎంత నైపుణ్యంతో నడిచినా కథ దానికి తగిన ఎత్తు అందించలేదు. మహిళల పాత్రల ప్రదర్శనలో కూడా వెనుకబాటు ఉంది. ఒక పక్క హీరోయిన్ పాత్ర బలహీనంగా చూపించడం, మరో పక్క డొమెస్టిక్ వైలెన్స్ సన్నివేశాల్ని సజావుగా చూపడం ఈ రోజుల్లో కాస్తంత విసుగు కలిగించేలా ఉన్నాయి. క్లైమాక్స్లో షాకింగ్ ట్విస్ట్లను చూపించిన అవి కొంచెం పర్లేదనిపించాయి. చివరికి కమల్ హాసన్ ఈ సినిమా అసలు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మనం చెప్పలేము. సో వీళ్ళ కాంబినేషన్ కాబట్టి చాలా చాలా అంచనాలు ఉంటాయి. సో ఇందులో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫైట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అక్కడనే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి కొంచెం నెమ్మదిస్తుంది. సో మీకు తెలిసిందే, విక్రమ్ తర్వాత అలాంటి సినిమా పడాలంటే మళ్ళీ విక్రమ్ 2 రావాలి కమల్ హాసన్కి. సో మణరత్నం నాయకుడు కాంబినేషన్ కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. సో ఇది గైస్, ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.